ఎండాకాలం ఎండలను కూడా మర్చిపోయేలా చేసిందబ్బా ఈ కర్రీ అయితే. నాకైతే చాలా చాలా నచ్చింది. సూపర్ టేస్టీ. ఇంతకీ ఆ కర్రీ ఏంటంటే, నేను నిన్న తెచ్చిన గుడ్లలో 6 గుడ్లు పగలగొట్టేసారబ్బా మా వాడు. అందుకని నేను ఆమ్లెట్‌తోనే కర్రీ చేద్దామనైతే ప్లాన్ చేశా. ఫస్ట్ మనం గుడ్డు పగలగొట్టక్కర్లేదు. ఎందుకంటే మా వాడు ఆల్రెడీ పగలగొట్టాడు కాబట్టి. ఆ గుడ్డులోనే ఉప్పు, కారం వేసి మంచిగా విస్క్ చేసుకున్నాక, ఒక ప్యాన్‌లో ఇలా పెద్ద ఆమ్లెట్ లాగా వేసుకున్నా. ఇంకా దాన్ని చిన్న చిన్న పన్నీర్ పీసెస్ లాగా స్క్వేర్‌లా కట్ చేసుకున్నా అనమాట. నా చిన్నప్పుడు మా అమ్మ ఇది చేసేది. నాకు చాలా చాలా ఇష్టం. ఇంకా అదే కళాయిలో జీరా, ఆవాలు అలాగే కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని, మనం మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేగించుకున్నాక, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని, టమాటా వేసుకొని, దాని మీద కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని మంచిగా టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం టమాటా మెత్తబడ్డాక కారం, కొంచెం ఎగ్ కర్రీ మసాలా అలాగే కొంచెం ధనియా పొడి కూడా వేసుకొని మంచిగా మగ్గించుకున్నాక వాటర్ వేసుకొని మనం ఆల్రెడీ చాప్ చేసుకున్న ఆమ్లెట్ పీసెస్ని వేసేసుకోవడమే. అలా 5 to 10 మినిట్స్ ఉంచాక కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది.